ఇవాళ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. వీటిని కందగడ్డ అంటారు కదా, ఇవి నాకు చాలా ఇష్టం. నేనైతే వీటిని 2 రకాలుగా తింటాను. అవి ఏంటంటే, ఫస్ట్ ఒక రకం మీకు చూపిస్తాను. వీటికి మట్టి ఉంది కదా, ఇవి కడగాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఒక 2 వేస్తాను. ఇవి 2 ఎలా తినాలి అనేది నేను చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్. వాటిని ఇలా కూడా తింటారా అని అనుకోవచ్చు, బట్ మీరు ఇలా ట్రై చేయండి. ఇదిగో ఏంటి మంట చూపిస్తుంది మాకు అనుకుంటున్నారా? ఇదిగో ఉంది కదా, దీన్ని ఇందులో వేసేయండి. కప్ బయటికి వచ్చింది కదా, లోపలికి వెళ్ళవు కదా. కప్ ఇప్పుడు అది అలా కాలుతుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇంకొక టైప్ చూపిస్తాను కదా, రండి. ఈ లోపు అది కాలుతూ ఉంటుంది. కమాన్. ఇదిగోండి కందగడ్డలు నేనైతే ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. మట్టి ఉంటుంది కదా, సో నేను కడిగి నీట్గా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే పచ్చివి కూడా తినచ్చు, నేను ఆల్రెడీ తింటూనే చెప్తున్నాను. వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. పడేదానికి మనం ఒక పాట్ తీసుకోవాలి. పాట్లో ఫస్ట్ ఇలా బెల్లాన్ని మొత్తం తురుముకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టం కందగడ్డ? మా ఇంట్లో మా అక్కకు, నాన్నకు, అన్నయ్యకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. సో వాళ్ళ తరఫున కూడా నేనే తింటాను. కానీ ఇలా చేయండి, బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇదిగో చూడండి. కుండలో మనం బెల్లం ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత కుండలో పట్టట్లేదు కాబట్టి నేను కొంచెం చిన్నగా చుచ్చుకుంటున్నాను, విరుస్తున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. కుండలోనే ఎందుకు పెడుతున్నాను అనుకోవచ్చు కదా మీరు, కుండలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను కాబట్టి మీకు కూడా నేను చేస్తున్నలానే చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి, బాగా కాదు, కొన్ని మాత్రమే. ఇప్పుడు అంతా కూడా కలిసేలాగా ఇలా ఊపుకోవాలి. చూసారా, అడుగులో ఉన్న బెల్లం అంతా కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదిగో చూసారా, ఇందాక నేను పొయ్యిలో వేసా కదా, ఇలా కాలినాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. కొంచెం ఎక్కువ కాలినాయి, నేను ఇక్కడ పొయ్యి కాడ ఉండేసరికి అవి చూసుకోలేకపోయాను, కాలినాయి. కానీ బాగుంటాయి టేస్ట్ మాత్రం. వేడి ఉన్నప్పుడు ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కొంచెం చల్లారని ఇది వచ్చేసారా, ఇలా తీసుకొని తినాలి. వాట్ టేస్ట్, సూపర్.
చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా. చాలా సూపర్ ఉంది టేస్ట్. చెప్పురా అని పట్టు చెప్పు. లైక్ చెప్పు. లైక్ చెప్పు డాడీ. లైక్ ఇలా ఉంటుంది కాలిన తర్వాత. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పాటలో చూద్దాం. వావ్, ఇదైతే చక్కగా ఉడికిపోయాయి అన్నీ కూడా. చూసారా? ఇప్పుడు మనం అందులోకి వెళ్ళి ఒకటి తీసుకుందాం. కాలుతుంది. కొంచెం చల్లారని ఇచ్చాను ఇవి. ఆగు జున్ను. వావ్, చాలా టేస్టీ ఉంది. బెల్లం అంతా కూడా పట్టింది కదా, సో చాలా బాగుంది. ఇలా చేసుకొని తినండి, మంచి టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా నచ్చాయి. నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకొని తింటాను. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. చూసారా అడుగున బెల్లం, అదే వీటికి అంతా కూడా పట్టింది. నేను ఏంటంటే చల్లారింది కదా అని పైన తీసాను. లోపలిది కాలుతుంది కదా, ఇది కూడా చూపిస్తాను. సాల్ట్, బెల్లం టేస్ట్ చాలా బాగుంది. ఆ వీడియోస్ అన్నీ చూడండి, రెగ్యులర్గా వస్తాయి. ఇది వచ్చేసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? బట్ నేనైతే ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, నేనే తింటున్నాను. చాలా బాగుంది. అక్క నువ్వు తినలేవు కదా, ఇది నీ అంతది నేను తింటున్నా. ఇవాళ మా వీడియో ఇంతే అండి. చాలా బాగుంది కదా. ఇలాగే మీరు కూడా చేసుకోండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.